సెట్టిబల్జ్ సంఘీయులు ఐక్యతగా ఉండాలని, సంఘీయులకు అండగా ఉంటానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. మంగళవారం స్థానిక నేరేళ్లరాజా కళ్యాణ మండపంలో ఏలూరు జిల్లా సెట్టిబల్జ్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. సంఘ రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం కావాలని అన్నారు. త్వరలోనే బీసీ రక్షణ చట్టం అమలు కానుందని పేర్కొన్నారు. తాను రాజకీయాలతో పాటు సంఘాన్ని కూడా బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, సెట్టిబల్జ్లకు అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం సంఘం ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. తదుపరి ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా ఇళ్ల వరప్రసాద్, ఉపాధ్యక్షులుగా శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత మంత్రికి ఇళ్ల వరప్రసాద్ మరియు సంఘ నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రిని ఘనంగా గజమాలతో సత్కరించారు. కలిసినప్పుడు ఆనందంగా మనం ఇంత దూరం నుంచి వెళ్ళడం రావడం జరిగింది. తెలియదు మమ్మల్ని ఆయన ఎమ్మెల్యే అయ్యి రాజకీయ ఉత్పన్నంగా ఆకర్షించి ముందు నాయకత్వం ఎదుర్కొని ఆయన కొన్నిసార్లు కార్యక్రమాలకు రాజని మనం తెలియజేసుకుంటున్నాం. పెద్దలందరూ ఉన్నారు, చెప్పారు. ఈరోజు చాలా చాలా సంతోషం. ఒక క్యాలెండర్ ఓపెనింగే కాకుండా సెట్టిబల్జీలు, సెట్టిబల్జీ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం. ఈరోజు మాట ఇస్తా ఉన్నాం, ఎస్సీఎఫ్ కూడా ఇక్కడ బలం చేయండి. మీ ఇందాక చెప్పినట్టు ₹1 కాదు, వచ్చే సంవత్సరంలో మళ్ళీ ఇంకొక ₹1 యాడ్ చేసి 2 కోట్లు ఇస్తాను. జనవరి అలాగే ఒక 5 లక్షలు ఇస్తాను, 20 లక్షలు ఇస్తాను, 25 లక్షలు ఇస్తాను. ఇవన్నీ నేను ఈ ప్రస్తుతానికి 3-4 నెలలు ఎస్సీఎఫ్ అధ్యక్షుడిగా కొనసాగుతాను. కానీ రానున్న 4 నెలల్లో నా మానసిక పుత్రిక ఎస్సీఎఫ్ మీకు తప్పపోతా ఉన్నాను. అందులో రాజకీయ పార్టీలో కొనసాగుతున్నాను కాబట్టి ఇక్కడ నేను ఉంటాం కన్నా స్వచ్ఛందంగా ఎదుర్కొచ్చి వాళ్ళు అధ్యక్షులుగా ఉండాలని చెప్పిన భావన. ఎందుకంటే ఏది చూసారంటే జగన్మోహన్ ఒక అక్కడ కూడా ఒక విజయవంతం చేశారు. ఎందుకంటే అక్కడ సింపుల్ సర్వేలో చాలా ఎక్కువగా ఉంటారు. అలా ఎక్కువ కారణం ఏంటి? మన సింపుల్ సర్వేలో ఇంట్లో ఎవరు ఉన్నారో అందరూ కూడా మా ఐక్యత ఉంటే ఆర్థికంగా, రాజకీయంగా, అన్నింటిలో డెవలప్మెంట్ ఉంటుందని అందరూ అనుకుంటున్నాము. ఈరోజు మరి కొత్తగా ఈరోజు కన్సల్ట్ చేసుకున్నాం. ఎవరైతే వచ్చారంటే కూడా మేము కలుసుకుని మమ్మల్ని ఆహ్వానించే టైం కూడా మాకు రాకపోయింది. అలాంటి విషయంలో మా ఏలూరు కమిటీ తరఫున కంపెనీ జరుగుతుంటే అందరికీ కూడా